కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తితో దైవంగా ప్రాణంగా పూజించే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి. ఆ ఒక దేవస్థానం ఒక పరువు ప్రతిష్టలు ఈ కూటమి ప్రభుత్వంలో దిగజారిపోయే విధంగా ప్రవర్తిస్తున్న ఈ యొక్క కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ నాయకులు కానివ్వండి, లేకపోతే ఎంతో ఇష్టంతో తన సొంత మనిషిగా 5 సంవత్సరాలు నేను అధికారంలో లేనప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 5 సంవత్సరాలు విష ప్రచారం చేస్తానికి సహకరించిన టీవీ5 ఛానల్ అధినేతగా ఉండి విష ప్రచారం చేసిన బిఆర్ నాయుడికి ఒక గిఫ్ట్గా చైర్మన్ పదవిని ఇచ్చి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అందరం గారు చూస్తాను ఎంతో బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా ఏం మాట్లాడుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి? దానికి ఒక చైర్మన్ ఉన్నారంట, ఆ చైర్మన్ ఇంకొక మహిళతో ఉంటారంట అని చెప్పి మాట్లాడుతున్నారు. లేకపోతే లడ్డూ తినేటప్పుడు దీంట్లో ఏం కలిసిందా అని చెప్పని ఏదైతే మీరు చేసిన అబద్ధ ప్రచారం ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు. వైకుంఠ ఏకాదశి అప్పుడు తొక్కిస్లాట్లో మనుషులు చనిపోతే దాని గురించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి, వైకుంఠ ఏకాదశి దగ్గర నుంచి, పూజల దగ్గర నుంచి ఎంత బాగా చేశారో అని చెప్పని ప్రజలకు అనుకుంటే ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం సిగ్గు చేయటం చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, నాకు కులదైవం వెంకటేశ్వర స్వామి అని, ఆయన వల్లే నేను ఈ విధంగా ఉన్నానని చెప్పని చెప్తారు కదా. మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ భక్తి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఎందుకు చేయలేకపోతున్నారు? 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడారంటేనే వెంటనే తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అడ్డంగా వీడియోలతో దొరికిపోయి ఉత్తరాలు స్వయాన మీకే ఉత్తరాలు రాసి మహిళగా నాకు రక్షణ కల్పించండి చెప్పని చెప్పిన మహిళకి ఈరోజుకి మీరు ఏం న్యాయం చేశారు? కూటమి ప్రభుత్వంలో బిఆర్ నాయుడు నేను తొలగించారా, లేకపోతే పిలిచి మందలు ఇచ్చారా? చేసే దమ్ము ధైర్యంగా ఈరోజు మీకు లేకపోయిందని చెప్పి ఈరోజు. ఎందుకంటే భయం, ఎక్కడ తొలగించినా లేక ఎక్కడ మందలు ఇచ్చినా టీవీ ఛానల్స్లో, ఆయన వార్తా ఛానల్లో ఎక్కడ మన గురించి, మన కూటమి ప్రభుత్వం గురించి నిజాలు చెప్తారని చెప్పిన భయంతో తొలగిస్తాం. పక్కన పెట్టండి. చీఫ్ జస్టిస్ వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా, కేంద్రం నుంచి ఎవరు వచ్చినా, లేకపోతే చంద్రబాబు గారు స్వయాన వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా ఆయనే ఎదురెళ్ళి స్వాగతం పలుకుతున్నారు. అంటే భక్తులకు మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్పే హిందుత్వం గురించి కానివ్వండి, లేకపోతే మీరు ఇస్తానని చెప్పిన గౌరవం కానివ్వండి, ఇదేనా అని చెప్పి మేము అందరికీ అడుగుతున్నాం. 5 సంవత్సరాలు మేము పరిపాలించినప్పుడు మేము గొప్పగా చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో హిందుత్వ ధర్మాన్ని అన్ని విధాలుగా కాపాడిన నాయకుడు ఉన్నారంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీరు విజయవాడలో కూల్చేసిన గుండు కానివ్వండి, అవన్నీ గారు కట్టి శంకుస్థాపన చేసి కట్టిన నాయకుడు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఏ కార్యక్రమాలు వచ్చినా, ఏ పూజలు వచ్చినా, ఏ పండుగలు వచ్చినా అన్ని గారి ప్రభుత్వం తరఫున సవ్యంగా జరిపించిన నాయకుడు. ఈ ప్రభుత్వంలో ఏంటి? శ్రీకాకుళంలో తొక్కిస్తారు, విజయనగరంలో తొక్కిస్తారు, ప్రసాదంలో పురుగులు వస్తాం, ప్రసాదంలో చీమలు వస్తాం. ఈ విధమైన
చేతగాని పరిపాలన ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజానీకం గమనిస్తున్నారు. మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే షో రాజకీయాలు, మీరు చేసే డబ్బా రాజకీయాలన్నీ కూడా ప్రజానీకం గమనిస్తున్నారు. కేవలం ప్రజానీకం కాదు, పైన దేవుడు గారు గమనించి గుర్తొచ్చే విధంగా రాబోయే రోజుల్లో మీకు గుర్తొచ్చే విధంగా దేవుడు అదేవిధంగా ప్రజానీకం మీకు శిక్షిస్తారని చెప్పి చెప్తూ ఎప్పటికైనా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో వేలాదిగా ప్రజానీకం కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ఎమ్మెల్సీ గారు కల్పంత రెడ్డి గారు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్లు, మా కార్పొరేటర్లు, మా మహిళా నాయకులు, రాష్ట్ర నాయకులు, మా తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామిని పూజించి అయ్యా చంద్రబాబు నాయుడికి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చే విధంగా, నీ గౌరవం, నీ ప్రతిష్ట కాపాడించే విధంగా ఆయనకి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాను. అదేవిధంగా నీకు చెడ్డ పేరు తీసుకొచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం చెడ్డ పేరు తీసుకొచ్చిన ఆ చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలి, ఆ ఒక బుద్ధిని గారు చంద్రబాబు నాయుడికి ప్రసాదించాలని చెప్పిన దేవుడిని కోరుకున్నాం. తప్పకుండా దేవుడు ఒక ఆశీర్వాదంతో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన రాబోయే రోజుల్లో ముందుకు పోతుంది. వస్తున్న గారి సందర్భంగా చెప్తూ సెలవు.